ఏంటి మావయ్య? వేరేకి కొంత డబ్బిచ్చి పంపించు. సరే. అమృత, అమృత, వస్తున్నా బావా. నీ చేత్తో ఈ డబ్బులు వేరేకి ఇవ్వు. తీసుకోండి. సంతోషం. మీకు నచ్చినవని పెళ్లి చేసుకొని హాయిగా ఉండండమ్మా. ఇదే మా పెళ్లి శుభలేఖ అయితే. కళ్ళల్లో నీవే నా కలలో నా నీవే, గుండెల్లో నీవే నా మనసంతా నీవే. కళ్ళల్లో నీవే నా కలలో నా నీవే, గుండెల్లో నీవే నా మనసంతా నీవే. ఎన్నెన్నో ఆశలతో నీలో కలిసే పోతున్నా, ఎన్నెన్నో ఊహలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా. ప్రేమనెప్పుడు నా గుండెల్లో దాచిపెట్టుకుంటా, నువ్వు కోరిన నిమిషంలో అందానంతా అందిస్తా. కళ్ళల్లో నీవే నా కలలో నా నీవే, గుండెల్లో నీవే నా మనసంతా నీవే. నిన్నే చూస్తున్నా, చూసి నన్నే మరిచున్నా, నాలో ఆశలు రేపిన అందానంతా ఆస్వాదిస్తున్నా. నిన్నే ప్రేమించా, నా సొగసే నీకిచ్చా, నా సోయగమంతా నీ కోసం దాచుంచా. నిన్నే చూస్తున్నా, చూసి నన్నే మరిచున్నా, నాలో ఆశలు రేపిన అందానంతా ఆస్వాదిస్తున్నా. నిన్నే ప్రేమించా, నా సొగసే నీకిచ్చా, నా సోయగమంతా నీ కోసం దాచుంచా. మదిలో మల్లెల వాన కురిసిందే నీ కన్నుల చూపులతో, నాలో ఏదో తెలియని కోరిక రేగే తీయని మాటలతో. చూసి చూడంగానే తొలి ప్రేమలోనే పడిపోయా నీతో, ప్రేమ జల్లల్లోనే తడిసి తడిసి ముద్దైపోనాతో. కళ్ళల్లో నీవే నా కలలో నా నీవే, గుండెల్లో నీవే నా మనసంతా నీవే. కళ్ళల్లో నీవే నా కలలో నా నీవే, గుండెల్లో నీవే నా మనసంతా నీవే. మెరిసే తారల్లో నా ఆశల లోకంలో, నా ఊపిరి తీగలలో కథలెన్నో కదిలేలా. మాయాజాలల్లా నాలో చెలరేగే జ్వాల, మన కలయికతో ఉప్పొంగింది ప్రేమే ఉప్పెనలా. మెరిసే తారల్లో నా ఆశల లోకంలో, నా ఊపిరి తీగలలో కథలెన్నో కదిలేలా. మాయాజాలల్లా నాలో చెలరేగే జ్వాల, మన కలయికతో ఉప్పొంగింది ప్రేమే ఉప్పెనలా. మండే వేసవి కూడా వెన్నెలలాగా తోచినదే ప్రియుడా, నిండు పున్నమి వెన్నెల వెచ్చని సెగలను రేపిన దేశకుడా. మన ఇరువురి ప్రేమకు అడ్డుగోడలు నేనే కూల్చేస్తా, నీ ఏడుకు చోడు అందానికి సరిజోడే నేనవుతా. కళ్ళల్లో నీవే నా కలలో నా నీవే, గుండెల్లో నీవే నా మనసంతా నీవే. కళ్ళల్లో నీవే నా కలలో నా నీవే, గుండెల్లో నీవే నా మనసంతా
ఏమండి త్వరగా వచ్చేయండి. సరే. నమస్కారం సర్పంచ్ గారు. ఏంటి శంకర, ఎలా వచ్చావు? మీ కొబ్బరి బొండాల తాలూకు డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చానండి. ఇవ్వు. డబ్బులు ఇచ్చే ముందు లెక్కలు చెప్పాలి కదండి. చెప్పాలి కదా. గత 4 వారాల క్రితం మీ దగ్గర 4000 కొబ్బరికాయలు తీసుకున్నానండి. దాని తాలూకా మీ మేనల్లుడికి 2577 రూపాయల 67 ఇచ్చానండి. సరిగ్గా వినండి, ఇటు లెక్కలు వినండి. చెప్పు. 2577 రూపాయల 67 ఇచ్చానండి. తర్వాత చూసుకోవచ్చు, ముందు నా మాటేనండి. గత శుక్రవారం, అరే మీరు నా మాట వింటున్నట్లేదండి. వింటనా, చెప్పు. గత శుక్రవారం 1500 కొబ్బరికాయలు తీసుకుని ఫోన్ తర్వాత ఇందురు 1500 కొబ్బరికాయలు తీసుకుని 500 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చానండి. గత వారం ఇచ్చింది, మొన్న ఇచ్చింది మొత్తం పోగా మీ బాకీ ఎంత ఉంటుందండి? అద్దాల తర్వాత చూడు కానీ నా బాకీ ఎంత ఉందో చెప్పండి. రే శివా, వీడు చంపేస్తున్నాడు రా బాబు, నీకు దండం పెడతారా బాబు. శివా, శివా వస్తున్నాడు మావయ్య. వీడు తింగర్ లెక్కలేంటో చూడరా బాబు. నన్ను వదిలేరా బాబు. వెళ్ళయ్యా బాబు, పొద్దున్నే పొరచాడు. ఈ సర్పంచ్ గారు ఏది సరిగా అనిపించుకోరు కదా, ఆయన వెనక పోగా వాళ్ళ మేనల్ని వినిపించమంటారు. ఏంటో. నమస్కారం శివబాబు గారు. శంకరయ్య, డబ్బులు తీసుకొచ్చావా? మీ మేనమామ గారితో మీతోటి చచ్చిపోతున్నానండి బాబు. ఆయనకి లెక్కలు చెప్పబోతే మీకు చెప్పమంటున్నారు. మరి కొబ్బరి బొండాల తాలూకు బాకీ మీరు చెప్తారా, లెక్కలు నన్ను చెప్పమంటారా? లెక్కలే కదా, కొబ్బరి బొండాలే కదా. అవునవును, నేను చెప్తాగా. రా శంకరయ్య, కూర్చో కూర్చో. ఇప్పుడు 2 వారాల క్రితం మీ లెక్కలు కోదన్నో మీ కోదన్నో మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి. అయ్యి బాబాయ్. శంకరయ్య, ఆ 2 వారాల క్రితం తిక్క శంకరయ్య, నాతో పెట్టుకుంటావా? నీకంటే తిక్కలోండి నేను. అరే, మా సర్పంచ్ మావనే మోసం చేస్తావా నువ్వు? మా సీని మావ చెప్పాడంటే శివుడు చేసేస్తాడా అంతే. శివుడా మజ్జక్క. తిక్క శంకరయ్య. ఎరా శివా, ఆ తిక్క శంకరయ్య వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు మావయ్య. డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడు మావయ్య. మావయ్య, నేను పట్టణానికి వెళ్తున్నాను, నాకు డబ్బులు కావాలి. ఎందుకురా? అదేను మావయ్య, ఎందుకో చెప్తే గాని ఇవ్వవా? అదేం లేదు కానీ నీకు కావాల్సినంత తీసుకుని నీకు ఇష్టమైంది కొనుక్కో, సరేనా? మిగతా అత్తయ్య. సరే మావయ్య. మా సీని మావయ్య మంచోడు, అడగగానే డబ్బులు ఇచ్చాడు.
బట్టలు మార్చుకుని వెళ్తా. అమృత, కళ్ళు మూసుకో. ఎందుకు బావా? ఒకసారి కళ్ళు మూసుకో, చెప్తాను. సరే. ఏయ్, ఏంటి బావా ఇది? పట్టీలు. నువ్వు పరీక్ష పాస్ అయ్యావని చిన్న బహుమతి. ఎందుకు బావా? అమృత, నీకింకా ఖరీదైన బహుమతే ఇద్దామనుకున్నాను, కానీ అంత డబ్బులు మామ ఇవ్వడు కదా. ఈ డబ్బులు అడిగితేనే ఎందుకు అని అడిగాడు. ఇవ్వడేమోనని భయపడ్డాను. మామయ్య మంచోడు కదా, ఇచ్చాళ్లే. అందుకే సిటీకెళ్ళి ఇవి నీకోసం కొన్నాను. బాగున్నాయా? చాలా బాగున్నాయి. అమ్మో, మామయ్య అడిగితే చెప్పకే, ఎందుకురా అని తిడతాడు. సరేనా? శివా, ఒరే శివా. వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య పిలుస్తోంది. నువ్వు చదువుకో, చదువుకో. ఓకే అండి. ఏయ్, జరగండి 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 జరగండి. మా మావయ్య మల్లెపూలా ఉన్నాడు, మీద పడి నలిపేస్తారా? మీ దిష్టే తగిలేలా ఉంది. పోండి పోండి ఇక్కడి నుంచి. ఒరే శివ, ఇంటికొచ్చిన వాళ్ళనే గౌరవించాలరా, అలా మాట్లాడకూడదురా. శ్రీనిమావ చెప్తే సరే, ఎప్పుడు ఎవరిని ఏమన్న మావయ్య. గుడ్. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ రా. తుత్తి మాటలేనా? మావయ్యకి బహుమతులేం లేవా? రేయ్, మీ మావయ్యకి వేరే బహుమతులు ఎందుకురా? అమృతనే పెద్ద బహుమతి. కరెక్ట్. అవునమ్మా, శివ అన్నది కరెక్టే. కాలేజ్ నుంచి వచ్చినప్పుడు నాన్నగారికి మంచి బహుమతి తీసుకొస్తాను. నాకెందుకమ్మా బహుమతి? నా కళ్ళ ముందు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నాకు అదే పెద్ద బహుమతమ్మా. అవునమ్మా, మీ నాన్న కళ్ళ ముందు నువ్వుంటే మరెవ్వరూ గుర్తురారు. అమృత, ఆ కాలేజ్ టైం అవుతుందిరా. ఆ శివ, మావయ్య అమృతను బస్ స్టాప్ లో దింపిరా. సరే మావయ్య. ఓకే డాడీ. బాయ్ రా. బాయ్. బావ బుక్స్ తీసుకోవాలి. సరే. ఇప్పుడు చెప్పండి, మీరు ఏంటి? మీరు మాకు గుర్తురారా? మరి గుర్తొస్తున్నామా? గుర్తొచ్చారు కాబట్టే కూర్చోబెట్టుకున్నాం. అమృత, నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు మావయ్యకి మంచి బహుమతి తీసుకొస్తానన్నావుగా? అవును, ఏం తెమ్మంటా? శ్రీనిమావకి ఏం తెచ్చినా బాగుంటుంది. మరి ఇంకేంటి? మరి నాకేం తెస్తావా అని. ఏం తెస్తావా అమృత? నీకెందుకు బావా? మావయ్య పుట్టినరోజుకి మావయ్యకే ఇవ్వాలా ఏంటి? నాకిస్తే భద్రంగా దాచుకుంటా. సరే, ఏం కావాలి? ఏమిస్తావు? చెప్పు. సాయంత్రం వరకు సస్పెన్స్. సరే, నువ్వొచ్చే వరకు నీ గురించే చూస్తూ ఉంటాను. నువ్వేం తెస్తావా అని ఆలోచిస్తూ ఉంటాను. అవును బావా, నువ్వెప్పుడు నా గురించే ఆలోచిస్తావు కదా. అందుకే నువ్వు ఆశ్చర్యపోయే బహుమతి ఇస్తాను. నువ్వు సంతోషపడేలా మంచి వార్త చెప్తాను. సరేనా? సరే. సరే, బస్సు వచ్చింది, నేను వెళ్తాను. బాయ్.
టాటా. బాయ్. శంకరే డబ్బులు ఇచ్చాడు కదా? ఇచ్చాడు మావయ్య. పనులన్నీ అయిపోయినాయి కదా? అయిపోయాయి మావయ్య. ఓకే, ఇప్పుడు నువ్వు భోంచేసి పొలానికి వెళ్ళు. సరే. అమృత వచ్చేసింది. ఎవడాడు? మీ ఇంట్లో పనుడా? కాదు ఆనంద్, మా బావ. రా ఆనంద్. నాన్నా, మీ బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, అది ఇతనే. ఇతని పేరు ఆనంద్. నమస్తే అంకుల్. కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్. మా ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. అంటే ఆనంద్ని నేను ప్రేమిస్తున్నాను. అమృత, తర్వాత మాట్లాడదాం.